లేదు. ఇది చూడండి, ఇది లోకల్ గడ్డి, స్వీట్నెస్ ఉంది కొద్దిగా, కొంచెం ఉంది కొద్దిగా. ఇది ఈ మొక్క పేరు కరెక్ట్గా తెలియదు. దీని చుట్టూ ఉన్న దాంట్లో స్వీట్ లెవెల్స్ బాగున్నాయి. ఫ్లేవర్ కూడా ఉంది కదా, ఫ్లేవర్ కూడా ఉంది. వెరీ గుడ్. ఇంకా వేరే తీయండి. ఇది పార్దీనియం ఒకటిది, పార్దీనియం దీంట్లో లేదు. అదే అక్కడ అట్లంది. రూట్స్ ఎక్కువ వచ్చినాయి కానీ స్మెల్ ఇక్కడది చూడండి. రూట్స్ ఉన్నది స్వీట్నెస్ కరెక్ట్ చూడండి. దీంట్లో స్వీట్నెస్ ఉంది. ఈ రూట్స్ ని దులిపోవచ్చు. ఈయన దాకా కట్ చేసి పూత రాకుండా కట్ చేసి దీన్ని మనము మైక్రోబ్స్ గా యాడ్ చేసుకోవచ్చు, దులుపుకోవచ్చు. అది అట్లా. ఇంకా చూడండి, ఇదేం చెట్టు? ఇది ఒక తీగ జాతిది. ఇది మొక్క అయితే స్మెల్ దీంట్లో పార్దీనియం కూడా ఉంది. పార్దీనియం వచ్చేసి తీగ జాతి చూడండి. స్మెల్ ఇది ఆహా ఎట్లుంది? చాలా బాగుంది సార్. తీపితనం ఉంది, ప్లస్ ఒక ఫ్లేవర్ కూడా. అంటే ఇంట్లో మైక్రోస్ వేరే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఉన్న కొన్ని కాంబినేషన్స్ వేరే ఉంటాయి. దేని దానికే ఉంటుంది స్మెల్. అయితే దీన్ని ఒకసారి ల్యాబ్ లో చెక్ చేయించుకోవడం కూడా ఉత్తమం అనిపిస్తుంది. ఏ మైక్రోబ్స్ అవసరం లేదంటారా? అవసరం కాదు. వాళ్ళు ఒక అనాలిసిస్ చేయడానికి ₹1,00,000 అడుగుతారు, అన్ని మైక్రోబ్స్ ఒక్కొక్కటి తీసి చెప్పాలంటే. దాని బదులు మనం ఆల్రెడీ అది ఎట్లా గ్రో అవుతుందని చెట్టు చూడాలి ఫస్ట్. పీకే ముందు చెట్టు హెల్దీగా ఉంది అన్నప్పుడు వీకాలే. ప్లస్ ఇది వీడ్సే వీకాలే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పనికిరాంది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి, బాగా సర్వైవ్ అవుతున్నాయి. లోకల్ స్పీసీసే వీకాలే, ఎగ్జోటిక్ కాదు. మళ్ళా ఎగ్జోటిక్ కాదు, అప్పుడు పర్ఫెక్ట్ గా మనకు తెలుస్తుంది. తంగేడు కూడా తీయండి. రెండోది పీచువేరు వ్యవస్థ ఎక్కువగా ఉన్న చోట బాగా వస్తుంది స్వీట్నెస్. తీయండి, తీయండి, తంగేడు తీయండి. ట్రై చేద్దామా? ఇది ఉంది కదా ఈ గడ్డి, అదేంటి? ఒక రకమైన గడ్డి సార్ అది. చూడండి, వాసన చూడండి, ఎర్రగా ఉంది. ఇది వాసన బాగుంది కానీ మట్టిని తీసుకోలేము, తక్కువ ఉంది. మీకు చెట్టు కూడా చెప్తుంది. జర గట్టిగా ఉన్న చెట్టు, బలంగా ఉన్న చెట్టు వీక్తే తెలుస్తుంది. తుంగగడ్డి ఇది. తుంగగడ్డి తీసినామా? ఇంకేమున్నాయి? ఇంకో ఇది తీయండి. ఇది పాలలం. ఇది ఎక్కువనే ఉంది, మంచిగానే ఉంది. ఆకు ఎర్రగా ఉంది కానీ పాలలం అంటాం. ఏం కాదు, స్మెల్ చూడండి. తర్వాత అంత లేదు, బలం లేదు, బలం లేదు. సరే, ప్రతి ప్లేస్లో మీరు ఒక 10-20 చెట్లు రెగ్యులర్గా ఉండేవి ఉంటాయి కదా, వద్దన్న వస్తాయి చూడు. ఇది పెద్దది, అది కూడా చూడు. ఏం కాదు. ఓ వేరు చూడు ఎట్లా పోయింది, స్ట్రైట్ పోయింది. బాలే, స్వీటే లేదు అక్కడ. ఇంకా గడ్డి ఇంకో వెరైటీ చూడండి. ఈ గడ్డి వేరే కదా. గరక తీయండి చూద్దాం. గరక మంచిది అంటారు. అదే రన్నింగ్ ఉంటుంది, రన్ అవుతుంటుంది. ఏం కాదు, తీయండి. ఎట్లుంది? పిప్పి బాగుంది, తీయగా ఉంది. కొద్దిగా పెరికి సార్కే ఇది వేయచ్చులే. ఎందుకంటే మీరు రెండోది ఏంటి అంటే పందులు తింటే చూడు దోకొని, ఆ వేర్లను తీయండి. అది కరెక్ట్. అక్కడ మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది ఆ వేర్లల్లో. అక్కడ ఉన్న మట్టిని మీరు వేయండి, అది బెటర్. పందులు ఏడైతే దొవుతుంటాయో ఆ ఏరియాకి అది బెటర్. అడేమున్నాయో చూడండి చెట్లు, అడవి పందులు వస్తాయి కదా, అది ఈజీ మెథడ్.